ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఎవరు ఏ దశలో అంటే ఊరినే వాయిదా ఇచ్చా, ఊరిని డిశ్చార్జ్ పిటిషన్లు ఇచ్చా, వాళ్ళు రాకుండా డిశ్చార్జ్ పిటిషన్లు ఇస్తే జడ్జి గారు సైలెంట్ గా ఉండొచ్చా? మరి ఎన్నిసార్లు రాకుండా ఉండాలి, ఎన్నిసార్లు ట్రయల్కి రాకుండా ఉండాలి? వీటన్నిటి మీద కూడా న్యాయశాస్త్రంలో కొత్తగా న్యాయ విద్య అభ్యసించే వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా కేస్ స్టడీ. అదేవిధంగా ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించడమే కాకుండా వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా సరే, వాళ్ళు సిబిఐ వాళ్ళు కావచ్చు, లేకపోతే న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఉమ్, లేకపోతే ఇంకా రిజిస్ట్రార్ కావచ్చు, ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా సభ్య సమాజం నుంచి దూరంగా పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఓడబెరకాల్సిన అవసరం ఉంటుంది. అందులో సందేహం లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే రెడ్ హ్యాండెడ్ అయితే గాలి జనార్దన్ విషయంలో ఒక జడ్జి మీద మనం పనిష్ చేసామని చెప్తున్నాం కదా. ఇప్పుడు నేనేమంటానంటే నేనే కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ చెప్పడం లేదు. ఖచ్చితంగా పబ్లిక్ ఏం కోరుకుంటుందంటే ఎవరైనా తప్పు మీరు మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, ఇచ్చి క్లీన్ షీట్ లో బయట పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అలా కాకుండా ట్రయల్ ఆపడం, లేకపోతే డిశ్చార్జ్ పిటిషన్ తో కాలక్షేపం చేయడం, లేకపోతే ట్రయల్ జరపకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో రకరకాల సందేహాలు వస్తాయి. మీరు అంటున్న అంశాల్లో సందేహాలు వస్తాయి. సందేహాలు వచ్చి అల్టిమేట్ ఏంటంటే కేంద్రాలు మేము ఉన్నాం కాబట్టి మా వైపు ఏలు చూపిస్తారు. ఉమ్, కానీ వాస్తవానికి మాకు ఏ ఇంట్రెస్ట్ వ్యక్తిగతంగా ఏముంటది, పార్టీకి ఏముంటది ఇంట్రెస్ట్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకేం వాళ్ళ మిత్రపక్షం కాదు కాబట్టి ఆయన వల్ల మాకు ఒక ఎంపీ సీట్ రాలేదు, ఎమ్మెల్యే సీట్ రాలేదు. కాకపోతే ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి అనేక సందర్భాల్లో ఢిల్లీకి వచ్చి ఆయన అవకాశాలు అవసరాలు తీర్చుకొని పోయాడు. రాష్ట్ర అభివృద్ధి అనే పేరుతో ఏదో ఒక పేరు తీసుకుపోయారు. ఇక మిగతా విషయాల్లో ఖచ్చితంగా అనేక ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకి అవినాష్ రెడ్డి కేసు ఉంది. అంతకుముందు దీని మీద ఈశ్వరయ్య ఆయన జడ్జిమెంట్ ఇస్తే రామకృష్ణ గారి మీద నా మీద కూడా వాళ్ళు ఏదో ఫైర్ అయిన పరిస్థితిగా కనబడతా ఉంది. ఇక్కడ నేనేమంటానంటే ఒక జడ్జి బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ నుంచి కూడా ఏమొస్తుంది, రియాక్షన్ ఏమొస్తుంది, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఉమ్, ఇవన్నీ కూడా ఏంటంటే జనం గుండె చప్పుండి కూడా ఒక బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయమూర్తులు కూడా పరిశీలించాలి. కాబట్టి ఇక్కడ మొత్తం మీద జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాకపోతే రేపైనా జైలుకి పోవడం తథ్యం. ఆ జైలుకి పోవడానికి దేవుడు దిగొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు. అవినాష్ రెడ్డి కూడా జైలుకి పోవడం ఖాయం. ఉమ్. ఖచ్చితంగా హత్య చేసిన వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా పోతారు. సిబిఐ అనేక విషయాల్లో వాళ్ళు అవినాష్ రెడ్డికి తప్పుందని చెప్పింది, అవినాష్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళు వాళ్ళ తండ్రికి తప్పుందని చెప్పింది, ఇవన్నీ ఆ చెప్పింది. విషయంలో వాళ్ళు చాలా కొన్ని సందేహాలు ఉన్నాయి సార్ ప్రజలకు కూడా. అదే అంటే కొన్ని విషయాల్లో వాళ్ళు ఉమ్, అంటే పూర్తిగా కప్పెట్టదలుచుకుంటే అవినాష్ రెడ్డి నిర్దోషం చెప్తారు కదా. ఉమ్, కాబట్టి సిబిఐ కొన్నిసార్లు క్రియాశీలంగా వ్యవహరిస్తుంది, కొన్నిసార్లు చేష్టలు ఉడికిపోయి నిల్చుంటూ పోతుంది. ఉదాహరణకి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోయి ఇక్కడ లోకల్ సంబంధించి అన్రెస్ట్ వస్తుంది, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది పేరుతో వెనక్కి వచ్చారు. ఉమ్, ఇవన్నీ డౌట్ వస్తాయి. కాబట్టి ఒక అడుగు సిబిఐ ముందుకేస్తుంది, 2 అడుగులు వెనకేస్తుంది. కాబట్టి సిబిఐ ప్రతిష్ట కూడా ఖచ్చితంగా మసకబారకుండా ఉండాలంటే ఉమ్, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం అనేది సిబిఐ చేతుల్లో. మనకి ఎక్కడైతే అమెరికాలో రానో లేదా ఇంకో దగ్గర ఇంకోటో అంటామో అట్టాగా ఒక వ్యవస్థ ఇది. ఇది ఖచ్చితంగా సిబిఐ అనేది పటిష్టంగా ఉండకపోతే అది దేశ భద్రతకి లేకపోతే దేశ సార్వభౌమాధికారానికి నష్టం కలుగుతుంది. అందుకని అలాంటి సిబిఐ అధికారులు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేయాలి. వాళ్ళకి సంబంధించి ఉద్యోగాలు అసలు వాళ్ళ కాకి బట్టలు, నేను ఒక మాట చెప్తానమ్మా, సార్. న్యాయశాస్త్రం చదువుకున్న వాళ్ళు ఎవరైనా న్యాయంకి విరుద్ధంగా వ్యవహరిస్తే ఉమ్, వాళ్ళకి నల్ల బట్టలు వాళ్ళకి ఇవ్వకూడదు. అదేవిధంగా కాకి బట్టలు వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కాకి బట్టలు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఎందుకోసం స్వాతంత్రం తెచ్చుకున్నాం భారతదేశానికి ఉమ్, అంటే ఆ బ్రిటిష్ వాళ్ళ వల్ల మనం నష్టపోయామని కదా, మన ఆత్మ కూడా దెబ్బతింటుంది కదా. మరి ఇక్కడున్న దొంగల్ని, దోపిడీదారుల్ని, హంతకుల్ని మన జైలుకి పంపకపోతే ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు? అంటే ఎవరి చేతైంది వాళ్ళు చేసుకుంటా పోతారా? అందుకే నేనేమంటానంటే ఈ మొత్తం సిస్టమ్ మొత్తం మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మార్చాల్సిన అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఇటువంటి క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇది ఆర్థిక పర నేరాలు ఉన్న వాళ్ళ మీద కూడా ఒక కేస్ స్టడీగా చూసుకొని కూడా ఒక భారత పార్లమెంట్ లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి సబ్జెక్ట్. ఎందుకంటే ఎందుకు న్యాయ వ్యవస్థ దశాబ్దాల తరబడి ఎందుకు సైలెంట్ ఉంటుంది? వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు సంబంధించిన కొలీజియం పెద్దలందరూ కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా విచారణ చేయాలి. విచారణ చేయకపోతే ఏమవుతుందంటే మరి అది మనకి నవ్వులు పాలు అవుతుంది. ఏదో కొద్ది మందికి రిలీఫ్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వెంటనే వచ్చారు, అదే కోడికత్తి సీన్ రాలేకపోయాడు అంటే రఘురామకృష్ణరాజు గారికి వెంటనే రిలీఫ్ పెట్టి వచ్చింది. కోడికత్తి సీన్ 5 ఏళ్ళు ఎందుకు జైల్లో మగ్గాడు అంటే దళితుడిని మగ్గాడా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నలు సమాజం ముందు వస్తాయి. సమాజం ముందు వస్తున్నప్పుడు ఖచ్చితంగా అంబేద్కర్ ఏదైతే ఆశించాడో సామాజిక న్యాయం అనేది, సామాజిక న్యాయం అంటే కేవలం ఆర్థిక పరమైన న్యాయం మాత్రమే కాదు. సామాజిక న్యాయం అంటే అందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలి.